తూజా తప్పకుండా ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించే విధంగా ఇలా సంత్ సేవలాల్ మహారాజ్ ఒక ప్రోగ్రామ్స్ ఉత్సవాలు అన్ని దేశాలలో విరామణంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శ్రీశైలం వెళ్ళే దారిలో మధ్యమడుగు ప్రాంతంలో 20 ఎకరాల ల్యాండ్ను కేటాయించి సంత్ సేవలాల్ మహారాజ్ ఒక ఆలయం విగ్రహాన్ని అక్కడ పెట్టాలని, టూరిజం ప్లేస్గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది. మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ డైట్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి జగను గౌరవనీయులు మరి కలెక్టర్ ఉషారాణి గారు ఉన్నప్పుడు మరి జిల్లా పరిషత్ అపోజిషన్ లీడర్ స్వర్గీయ దివంగత నేత ఆర్ పంతునాయక్ గారు, మరి మేము శేఖర్ నాయక్ గారు, మరి కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ రోజు మేము కలిసి పోరాడినప్పుడు మరి కలెక్టర్ ఉషారాణి గారు ఇక్కడ 500 చదరపు గజాల జగని మరి గిరిజన భవన్ కొరకు మాకు కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మారిరు, పోయారు, సరే భవనం కొరకు పట్టించుకోలేదు. మరి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గిరిజనుల పట్ల వారు ప్రేమ ఆప్యాయతలను చూపించి 3 కోట్ల రూపాయలు ఇక్కడ ఎంబడే ఈ గిరిజన భవన్ కట్టుకోవడానికి అలాట్మెంట్ చేసినందుకు ముఖ్యంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కూడా మారుమూల ప్రాంతం, మా కల్లకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వారే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు. మరి వారికి మా గిరిజనుల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మా గిరిజన నాయకులు ఎంబడే తక్షణమే ఇంజనీర్లను పిలిపించి ప్లాన్ వేసి మరి ఈ భవనాన్ని ఎంబడే ప్రారంభించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 76 ఏళ్లలో మైదాన ప్రాంతం మరి ఐటీడీఏ ప్రాంతం 2 ప్రాంతాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు అంటారు. ఏజెన్సీ ప్రాంతం అనేది చట్టసభలలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో చేస్తే వచ్చేది కాదు. రాజ్యాంగబద్ధంగా చట్టసభలలో కల్పించినటువంటి హక్కు. ఏది ఈరోజు ఉన్నటువంటి ఏవైతే ఐటీడీఏలు ఉన్నాయో, ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉన్నాయో, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో 10 నుంచి 12 సీట్లు మరి ఎస్టీలకు చట్టసభలలో రిజర్వ్ చేయబడ్డాయి. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అక్కడ ఎస్టీలు మాత్రమే నిలబడతారు తప్ప ఇంకొకరు నిలబడరు. మరి మైదాన ప్రాంతంలో 70% మంది గిరిజనులు ఉన్నారు. 30% అక్కడ ఉంటే 70% మైదాన ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు. ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ఒక చట్టసభలలో, ఒక శాసనసభ కానీ, పార్లమెంట్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, శాసన మండలిలో కానీ ఒక్క పదవి కూడా ఈ 70% గిరిజనులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలే. ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నామంటే మా ఓట్లతోన గెలిచి మే సపోర్ట్ తీసుకొని మరి గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోవడం మరి ప్రభుత్వాల ఒక మొండి వైఖరి మంచి పద్ధతి కాదని నేను ఉమ్మడి పాలమూరు నుంచి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 70% ఉన్నటువంటి గిరిజనులను ఇప్పటి వరకు చట్టసభల్లో కానీ మరి లేకుంటే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, మరి అదేవిధంగా జిల్లా పరిషత్లో కానీ ఎక్కడ కూడా ఒక స్థానం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా కేటాయించలేదు. కాబట్టి గిరిజనుల స్థితిగతులను గుర్తించాలి. గిరిజనుల ఓట్ల అవసరం. గిరిజనుల ఓట్లతోన మీరు అధికారంలో రావడం అవసరం. కానీ గిరిజనులకు రాజరికం చేసేటటువంటి హక్కులు గిరిజనులకు లేదా? మరి గిరిజనులకు ఎందుకు కల్పిస్తలేరో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు వాస్తవంగా చెప్తా ఉంటే కేసీఆర్ గారు వచ్చినప్పుడు మరి గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామన్నారు. మరి గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తే ఈరోజు ఆ తాండాల స్థితిగతులు, ఆ తాండాల పరిస్థితులు చూస్తూ ఉంటే గ్రామ పంచాయతీలు అయినటువంటి తాండాలలో కనీసం సిబ్బంది కన్నా వేతనం చెల్లించేటటువంటి పరిస్థితి లేనటువంటి గ్రామ పంచాయతీ ఉంది. తన్నుకొని వచ్చే పరిస్థితి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు.
ఉండడానికి బిల్డింగ్ లేదు, ఉన్నటువంటి స్టాఫ్ సిబ్బంది ఎవరైనా గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం జీతభత్యాలు అని కూడా డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి. దీనికి గిరిజన గ్రామ పంచాయతీగా కేటాయించుంటే దీనికి స్పెషల్ ఫండ్ ఉంది సెంట్రల్ నుంచి, గిరిజన తాండాలు అనుకుంటా గిరిజన గ్రామ పంచాయతీలను కేటాయించుంటే రెవెన్యూ చేయాలి. స్పెషల్గా ఏ గ్రామ పంచాయతీ అయితే తాండాలను చేసిరో అక్కడ స్పెషల్గా దాని రెవెన్యూ దాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. రెవెన్యూ లేకపోతే, నిధులు లేకపోతే ఆ గ్రామ పంచాయతీ ఉండి ఏం లాభం? ఎక్కడో అక్కడ కొంత సర్పంచులు పాపం తాండాలలో అయితే వాళ్ళు ఎంతో అంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని సర్పంచ్గా గెలిస్తే గ్రామాలలో వాళ్ళని తరిమే పరిస్థితి. సర్పంచ్గా గెలిచి మీరు ఏం పనులు చేస్తున్నారు? నిధులు లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి పని చేస్తారు? నిధులు అనేది ఉంటేనే కదా మనం చేస్తారు. అదే లేకపోతే వాళ్ళని చేయమంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఇదంతా చాలా అధోగతి అయినటువంటి పరిస్థితి తాండాలలో నడుస్తూ ఉంది. తక్షణమే ఈ ప్రభుత్వం గిరిజన తాండాలను గ్రామ పంచాయతీ చేసిరు కాబట్టి వీటిని రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించాలి. మరి స్పెషల్ జీవో కింద సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చి ఈ గిరిజన తాండాలను గ్రామ పంచాయతీగా అయినటువంటి తాండాలను నిధులు స్పెషల్గా కేటాయించి ఆ తాండాల బాగోగుల కొరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సేవలాల్ మహారాజ్ జయంతిని ఈరోజు బంజారా జాతి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మొత్తము చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన ఆశయంలో మా బంజారా జాతి ఇకనైనా కూడా నడవాలని ముందు నుంచి సాంప్రదాయంగా భోగ్ బండారా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉంటూ మరియు ఇప్పుడు కూడా ఆయన చెప్పిన మాటల్లోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, దాంతోపాటు ఏంటంటే సేవలాల్ మహారాజ్ చెప్పిన చాలా మంచి మంచి స్లోగన్స్ ఉన్నాయి. అందులో అది ఒక్క స్లోగన్ బంజారా జాతి మొత్తము పాటిస్తే రాబోయే కాలంలో రాజ్యాధికారంలో కూడా రావచ్చు బంజారా జాతి. అదేంటంటే ధూజో మత్ భజో మత్ అన్నాడు. అంటే ధూజో మత్ అంటే ఎవరితోని వణకకు, ఎవరిని చూసి వణకకు, ఎవరిని చూసి బెనకకు అని చెప్పేసి ధూజో మత్ అనే మాటకు అర్థము. భజో మత్ అంటే ఎవరికి భజన చేయొద్దు. నువ్వు ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు, ఇంకేదో పెద్ద పదవుల్లో ఉన్నారని చెప్పేసి ఆయనను భజన చేసుకుంటూ, ఆయనను భజిస్తూ, ఆయనను శుద్ధిస్తూ ఏదో జాతిని తాకట్టు పెట్టే కార్యక్రమాలు చేయకుండా జాతిని ముందుకు నడపాలని చెప్పేసి సేవలాల్ మహారాజ్ చాలా గట్టిగా చెప్పారు. కానీ ఇప్పుడున్న మన నాయకులు, చాలామంది బంజారా నాయకులు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయన ఏదైతే చేయదంటారో అదే చేస్తున్నారు. కాబట్టి మనం కొంచెం వెనుకపడి ఉన్నాము. కాబట్టి ఇకనైనా మనము అది తీసుకోవాలి. దాంతోపాటు నేను రఘురామ్ రాఠోడ్ సేవలాల్ సేన మైదాన ప్రాంత అధ్యక్షుడిని. మైదాన ప్రాంతం అని చెప్పేసి నొక్కి మరి ఎందుకు చెప్తున్నామంటే, వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలోని 2 ప్రాంతాలు ఉంటాయి. ఒకటి ఏజెన్సీ ప్రాంతము, ఒకటి మైదాన ప్రాంతము. గిరిజనులు ఉండేది ఏజెన్సీలో, మైదాన ప్రాంతంలో రెండిట్లో ఉన్నాం. కానీ గిరిజనులు ఓన్లీ 30% మాత్రమే ఏజెన్సీలో ఉన్నారు. 70% జనాభా మొత్తము మైదాన ప్రాంతంలో ఉన్నారు. కానీ ఇక్కడ మైదాన ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మైదాన ప్రాంతానికి మొత్తం ఎంత ఘోరంగా అన్యాయం జరుగుతుందంటే ఆ విషయము మైదాన ప్రాంతంలో ఉన్న మైదాన ప్రాంత గిరిజన నాయకులకు ఎవరికీ తెలియదు. అదేంటంటే ఇప్పుడు గిరిజనులకు వచ్చే అవకాశాలు కానీ, ఐటీడీఏలు కానీ, ఇంకేమన్నా ఏ విషయాలైనా సరే మన చట్టసభలలో ప్రాధాన్యత కానీ ఏదైనా సరే కానీ మొత్తము 30% ఉన్న ఏజెన్సీ ఏరియాకి మాత్రమే వెళ్ళిపోతుంది. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులకు అసలు 70% ఉన్న వాళ్ళకు కూడా 1% కూడా లేనని పరిస్థితి. అదేంటంటే ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఈ 4 జిల్లాలకు ఇప్పటి వరకు చట్టసభలలో ఒక్క స్థానం కూడా లేదు. చట్టసభలు అంటే ఏవేమిటి? ఒకటి అసెంబ్లీ, ఒకటేమో శాసన మండలి, ఇంకా 2 పార్లమెంట్, ఒకటి లోక్సభ, ఒకటి రాజ్యసభ. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ నుండి కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి నుంచి కావచ్చు, ఒక్క ఎమ్మెల్యే కూడా గిరిజన నాయకుడు వెళ్ళలేదు. ఇది ఎంత సిగ్గుచేటు. తాండా, ఎర్రవల్లి తాండా 3 కిలోమీటర్లకు మహబూబ్నగర్కు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు తాండా. దానికి సంఘాలు పనిచేస్తలేవు అని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ అన్ని సంఘాలు కూడా మనం అందరం కలిసి అనుకుంటే ఎప్పుడో తాండా అభివృద్ధికి చెందుతుండే. గిరిజనుల ఓట్లు అనే దాని గురించి ఇప్పుడు బ్రదర్ ఒక మాట చెప్పాడు.
గిరిజనుల ఓట్లు ఒకటే సైడు కాంగ్రెస్ పార్టీకే ఎప్పుడు కూడా భారీ ఎత్తున సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున సపోర్ట్ చేసింది. మరి వాళ్ళను ఓటు రాజకీయంగానే వాడుకున్నారు, ఓటుగానే వాడుకున్నారు వాళ్ళని ఈ రోజు వరకు కూడా. ఇప్పుడిప్పుడే తాండలలో మేల్కొంటుంటారు. మరి ఇక్కడ కూడా ఇక్కడ లోకల్గా మహబూబ్నగర్ జిల్లాలో కూడా మరి సీట్ల విషయంలో కూడా చాలా మంది మన విషయానికి వస్తే ఈ మేఘనాయక్ గారికి కూడా ఇవ్వద్దని కూడా అన్నారు. జనరల్ సీట్ల గెలవడం అనేది ఒక ఎస్టీ గెలవడం అనేది స్టేట్లో కూడా ఎక్కడ కూడా జరిగలేకుంటుంది. స్టేట్లో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా పోటీకి అవకాశం ఇవ్వలే. ఇక్కడ మేము ఏం చేసినామంటే మనకు అవకాశం ఉన్నా కూడా ఒక గిరిజనులకు ఇవ్వాలన్న ఉద్దేశంతోన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధికి నోచుకోకుండా చాలా కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఎన్నుగొండ గ్రామ పంచాయతీ అని అక్కడ ఉంది, అక్కడ సపోర్ట్ చేసిన వీళ్ళంతా కలిసి. మళ్ళీ తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత మున్సిపల్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ సపోర్ట్ చేసిండ్రు, ఇక్కడ దోళ్ళపల్లికి సపోర్ట్ చేసిండ్రు. ఇట్లా వీళ్ళు సపోర్ట్ చేయడమే జరుగుతుంది. కాబట్టి ఈసారి కంపల్సరీ ఇక్కడ నుండి వార్డ్ నెంబర్ 1 నుండి కంపల్సరీ ఎస్టీలకే ఇవ్వాలన్న ఉద్దేశంతో అందరం కూడా ఎవరు కూడా పోటీ చేయకుండా ఎస్టీ పోటీ చేసాడు. మరి పోటీ చేసినందుకు మంచి మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. మరి ఇప్పుడు నాయకులకు కూడా అందరు కూడా గుర్తించవలసింది ఏంటంటే స్టేట్లో ఒక్కడే వ్యక్తి మరి గెలవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక జనరల్ సీట్ల చాలా రకాలుగా పోటీలు పడుతుంటారు. మరి మీకు అందరికి తెలిసిన విషయం మహిళలను రాజకీయంగా కూడా ఈ నాయకులను కూడా ఎవరు ముందుకు రానియకుండా చేసిండ్రు. కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి.